Justice, justice, we want justice. Vidyarthi pending scholarships vettane. Vidyarthi pending scholarships vettane. సిగ్గు రాజీనామా చేయాలి అసమర్థ ముఖ్యమంత్రి వెంటనే. రాజీనామా చేయాలి అసమర్థ ముఖ్యమంత్రి వెంటనే. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే వాటన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో హిమాయత్ సర్కిల్లో ధర్నా చేస్తున్నారు. అయితే ఏబీవీపీ నాయకులతో మనం మాట్లాడే ప్రయత్నం ధర్నా చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావచ్చునా ఇప్పటి వరకు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని ఎందుకు ఇస్తలేరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే నోరుతోటి కదా మీరు చెప్పింది మేము రాగానే స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పేసి. అది నోరా మోరని మేము అడుగుతా ఉన్నాం. నీ యొక్క ఏదైతే దందాలకి, నీ పబ్లిసిటీలకి మూసి యొక్క నడిబొడ్డున గాంధీ విగ్రహం పెట్టడానికి 5,000 కోట్ల డబ్బులు ఉంటాయి, కానీ మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థులకి ఇవ్వడానికి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి డబ్బు లేవా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 2 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖకి మంత్రి లేడు. ప్రతి బడ్జెట్లో విద్యాశాఖకి సరైనటువంటి ఏదైతే నిధులు కేటాయించడం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఆరంభం మాత్రమే. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేసేంత వరకు మేము కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, రానున్న బడ్జెట్లో విద్యాశాఖకి నిధులు కేటాయించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయకపోతే అసెంబ్లీని దిగ్బంధిస్తాం. ఏకే కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యేలని, మంత్రులని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనివ్వమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పృథ్వీ, హైదరాబాద్ సిటీ సెక్రటరీ, ఏబీవీపీ. విద్యార్థులకు చెల్లించాల్సిన 8,300 రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు అయితే ధర్నా చేస్తున్నాయి. హిమాయత్ నగర్ సర్కిల్లో కూడా ధర్నా చేస్తున్నారు. అయితే ఏబీవీపీ నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్స్ రావాలి, విద్యార్థులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు? నమస్తే అన్న, తేజ సార్, ఏబీపీ విద్యానగర్ జిల్లా కన్వీనర్. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీపీ విద్యానగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ సర్కిల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం, గత 3-4 సంవత్సరాల నుండి 8,300 కోట్ల స్కాలర్షిప్ విడుదల కానున్నది. కానీ రేవంత్ రెడ్డి అందాల పోటీల పేరు మీద, కార్ రేసింగ్ పేరు మీద 300 కోట్లు 400 కోట్లు దాన్ని కేటాయించి, కానీ పేద విద్యార్థులకు ₹1 కూడా విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చే బడ్జెట్ సెషన్లో విద్యాశాఖకు 15% కేటాయించాలని కోరుకుంటూ చెప్తా ఉన్నాం. లేని ఏడలా నీ అసెంబ్లీని ముట్టడానికి ఏబీపీ ఎన్నికలకు పోదు. అన్నా, నా పేరు రాహుల్, ఏబీవీపీ హిమాయత్ నగర కార్యదర్శి. అయితే ఈరోజు ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఇలాంటి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఈ ఏబీపీ నుండి రాష్ట్రానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి పేద విద్యార్థులు, బడుగు బలహీనానికి చెందిన విద్యార్థులు మీకు గుర్తుకొస్తలే అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు స్కాలర్షిప్లు విడుదల కాక, కాలేజ్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వలేక వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళలేకపోతున్నారు. దాన్ని విద్యకు దూరం చేయడం కుట్రలో భాగమే. అంతేకాకుండా రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ తెలంగాణ విద్యా సంస్థకి 15% బడ్జెట్ కేటాయించాలని ఏబీపీ రాష్ట్రం నుండి, ఈ హిమాయత్ నగర్ సర్కిల్ నుండి మేము ధర్నా చేయడం జరుగుతుంది. నమస్తే, రిషి, ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ స్టేట్ కో కన్వీనర్. తెలంగాణ రాష్ట్రంలో అంటే విద్యార్థులు ఎవరైతే ఏబీవీపీ నాయకులు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం అడిగితే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, అట్లాగే మెస్సీ కోసం ఫుట్బాల్ మ్యాచ్ కోసం అయితే 100 కోట్లు అయితే కేటాయిస్తున్నారు, కానీ పేద విద్యార్థుల చదువు కోసం అయితే నిధులు లేవా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే రానున్న బడ్జెట్ 17% ఆ నిధులు కేటాయించాలని చెప్పేసి ఏబీవీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.
ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులను పెట్టి ఇంత అరెస్టు చేయడం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేయడు. మేమేం చేస్తున్నామన్నా, దొంగతనం చేసామా, దోపిడీ చేసామా? కేవలం విద్యార్థుల సమస్యల కోసం ఇక్కడ కొట్లాడుతున్నామన్నా. విద్యార్థులకు 8,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది. ఆ 8,300 కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని కొట్లాడుతా ఉన్నాం. న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేస్తే ఇట్లా మీరు అరెస్ట్ చేసేది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని అయితే విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అవుతున్నాయి, వాటన్నిటిని కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళ ఏబీవీపీ కార్యకర్తలను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పుడు రానున్న బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా 17% కేటాయించాలని చెప్పేసి ఏబీవీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ కోసం అయితే 100 కోట్లు కేటాయించడానికి నిధులు ఉన్నాయి, కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు స్కాలర్షిప్లు ఎందుకు విడుదల చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే విద్యార్థులు ఇప్పుడు రానున్న విద్యా సంవత్సరం కంప్లీట్ కాబోతుంది. కొన్ని రోజుల్లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేకుంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలు కూడా హాల్ టికెట్లు ఇవ్వకుండా చాలా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. రానున్న బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దాంట్లో 17% విద్యకు కేటాయించాలని, అట్లాగే విద్యాశాఖ మంత్రి కూడా సీఎం దగ్గరనే ఉంది కాబట్టి సీఎంఏ త్వరగా చొరవ తీసుకొని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఏబీవీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హిమాయత్ నగర్, హైదరాబాద్. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రాజీనామా చేయాలి అసమర్థ ముఖ్యమంత్రి వెంటనే. రాజీనామా చేయాలి అసమర్థ ముఖ్యమంత్రి వెంటనే. విడుదల చేయాలి